బంగారం సత్యం కన్నా బరువైనదని నమ్మిన ఒక వ్యక్తి కథ ఇది. ఈ కథ మొదలయ్యేది ఎడారి నిశ్శబ్దంలో, రాత్రి మాత్రమే వింటున్నప్పుడు. అవును, ఆ రాత్రి వింది రహస్యాలను, బేరాలను, కొన్నిసార్లు అమ్ముడుపోతున్న ఆత్మలను కూడా. కరీం ఆ నగరంలో అతనొక నీటికూలి. అతని పేరు కూడా ఎవరికీ గుర్తుండదు. ప్రతి రాత్రి చీకటితో తన బాధను ఇలాగే చెప్పుకునేవాడు. అక్కడొక ముసుగు వేసుకున్న మనిషి నిశ్శబ్దంగా అతని కోసమే ఎదురుచూస్తున్నట్టుగా ఉన్నాడు. ఆ ముసుగు మనిషి గొంతు ఎంతో పురాతనంగా, ప్రశాంతంగా ఉంది. కరీం అక్కడే ఆగిపోయాడు. కరీం శ్వాస ఆగిపోయింది. వాటి ఖరీదు ఎంత అని అడిగాడు. ఆ మాట అంటున్నప్పుడు ఆ వ్యక్తి ముందుకు వంగాడు. అతని ఉద్దేశాలు ఏంటో అర్థం కాలేదు. కరీం గొంతులో భయం, ఆశ రెండూ స్పష్టంగా ఉన్నాయి. ఆ అపరిచితుడు కరీం వెనకే ఉన్న తన నీడ వైపు చూశాడు. నా నీడ అది ఏమీ చెయ్యదు కదా అని నవ్వాడు కరీం. ఆకలి ముందు నీడ విలువ ఎంత? బంగారం ముందు ఆ చీకటికి విలువెంత? వెంటనే ఒప్పుకున్నాడు. నీడ నేల నుంచి విడిపోయి పొగలా మాయమైపోయింది. ఒక్కసారిగా గాలి చల్లబడింది. 100 బంగారు నాణేలు, బరువైనవి, నిజమైనవి. అతని జీవితం ఇక మారబోతోంది. నిన్నటి వరకు చూడని వాళ్లు కూడా ఈరోజు తలవంచి నమస్కరిస్తున్నారు. కాని ఏదో తేడాగా ఉంది. జనం గుసగుసలాడుతున్నారు. ఎందుకంటే ఎండలో అతనికి నీడ పడట్లేదు. చేతి నిండా బంగారం ఉంది, కాని గుండెలో ఏదో తెలియని వెలిది. కోరుకున్నదంతా దొరికింది, మరి శూన్యమేంటి? ఒక భయంకరమైన నిజం నెమ్మదిగా అర్థమవుతోంది. తట్టుకోలేక మళ్లీ అదే మార్కెట్కు వెళ్లాడు. నా నీడను తిరిగివ్వు అని వేడుకున్నాడు. ఆ వ్యక్తి కళ్ళు నిప్పుల్లా మెరుస్తున్నాయి. నేను నీ నీడను తీసుకోలేదు అన్నాడు. ఆ మాటలు చల్లటి రాత్రి గాలిలో తేలియాడుతున్నాయి. అసలు ఏం జరిగుంటుంది? నీడ కేవలం ఒక ద్వారం మాత్రమే అయితే ఆ గదిలో ఉన్నది ఏంటి? ఆ తర్వాత ఏమైంది? ఆ ధనిక ఇల్లు ఎందుకు ఖాళీగా మిగిలిపోయింది? అసలు దురాశ గుసగుసలాడినప్పుడు మనిషి వినగలడా, లేదా మూల్యం చెల్లించాకే నిజం తెలుస్తుందా?